హలో ఎవ్రీవన్. ఇవాళ ఈరా అనే టాపిక్ నేను చెప్తాను. ఒక కపుల్ నా దగ్గరికి వచ్చి 4 టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినాయండి వేరే వేరే సెంటర్‌లో. మేము మీ దగ్గర చేయించుకోవాలని వచ్చాము. మీరు ఇరా చేస్తారా అని అడిగారు. యెస్, ఇరా చేస్తాము. ఇది రిపీటెడ్ అంటే మల్టిపుల్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్‌లో థిన్ ఎండోమెట్రియంలో ఈ ఇరా అయితే మాత్రం మనం చేస్తూ ఉంటాము రెగ్యులర్‌గా. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎనాలిసిస్ ఇది మనము పేషెంట్‌కి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు గర్భసంచి లోపల పొరని మనం మంచిగా తయారు చేసుకుంటాము. ఆ తయారు చేసుకున్న పొరని అంటే మనకి ఇది బాగుంది, ఇప్పుడు పెట్టొచ్చు అని అనుకున్న రోజు మనం బయాప్సీ తీసి మనం టెస్ట్‌కి పంపిస్తాము. ఆ బయాప్సీ వాళ్ళు స్టడీ చేసి నంబర్ ఆఫ్ జీన్స్‌ని స్టడీ చేసి ఇది కరెక్ట్‌గా ఈ రిసెప్టివిటీ బాగుంది అని మనకి చెప్పినప్పుడు ఆ పర్టిక్యులర్ డేనే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఒకవేళ కనుక ఆ డే రిసెప్టివిటీ బాగాలేదని అనుకున్నప్పుడు అది ప్రియా పోస్టా అనేది పోస్ట్ రిసెప్టివా ప్రీ రిసెప్టివా అనేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఆ డేస్లో కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అయితే బాగుంటాయి. ఇది మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. సో ఈరా అనేది మంచి యూస్ఫుల్లే.